సిల్క్ స్మిత టాప్ హీరోల పక్కన కూడా డ్యాన్స్ చేసి ఐటెం గర్ల్గా అందరినీ మెప్పించింది. సిల్క్ స్మిత శరీరంతో కాకుండా జస్ట్ కళ్ళతోనే మత్తెక్కించగల హీరోయిన్. ఆవిడకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సిల్క్ స్మిత బి గ్రేడ్ కంటెంట్స్ చేయడానికి కారణం ఏంటి? బ్లూ ఫిలిమ్స్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే రాధాకృష్ణ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని సిల్క్ స్మిత ప్రేమించింది. సిల్క్ స్మితకి రాధాకృష్ణ కంటే ముందు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేశారు. కానీ ఒక రాధాకృష్ణ మాత్రం సిల్క్ స్మిత చెప్పినట్టే ఉంటూ, ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా తెలుసు కాబట్టి సిల్క్ స్మిత ఆరోగ్యం చూసుకుంటూ, సిల్క్ స్మిత డేట్స్ కూడా చూసుకుంటూ, సిల్క్ స్మిత గారి అకౌంట్స్ కూడా చూసుకునేవాడు. అలా సిల్క్ స్మితకి ఎన్ని చెక్కులు వస్తున్నాయి, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, ఇవన్నీ ఆ రాధాకృష్ణకి మాత్రమే తెలుసు. విపరీతంగా ప్రేమ నటించేవాడు. చివరికి ఏదో ఒక రోజు ఒక తోడు కావాలి కదా అని ఆలోచించిన సిల్క్ స్మిత రాధాకృష్ణతో కలిసి ఇంట్లోనే ఉండిపోయింది. కలిసే ఉంటున్నారు. కట్ చేస్తే కొంతకాలం తర్వాత రాధాకృష్ణ తన భార్యని, సొంత భార్యని, కొడుకుని, కూతుర్ని ఆ ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి సిల్క్ స్మితనే బయటికి వెళ్ళిపోమన్నాడు. అదేంటి రాధాకృష్ణ, నువ్వేంటి నీ భార్యని తీసుకొచ్చావు అంటే, ఆవిడే నా భార్య, నువ్వు నా ఉంపుడు గత్తెవి, నీకు ఉండాలనుకుంటే ఇంట్లో ఉండు, లేదంటే వెళ్ళిపో అన్నాడు. సిల్క్ స్మిత బాధ భరించలేక మందుకు బానిసైపోయింది. ఆ మందు అలవాటు చేసింది కూడా సిల్క్ స్మిత లవర్ ఆ రాధాకృష్ణే. మందుకు బానిసైపోవడం వల్ల షూటింగ్లకి లేటుగా వెళ్ళేది. లేటుగా వెళ్ళడం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. సిల్క్ స్మిత క్రేజ్ అమాంతం పడిపోయింది, తగ్గిపోయింది. రాధాకృష్ణ మాత్రం నిన్ను ఇంట్లో ఉంచుకునే ప్రసక్తే లేదు, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. బెల్ట్తో కొట్టాడు. తాగి నోటికొచ్చింది మాట్లాడాడు. అదేంటి, సిల్క్ స్మిత ఇల్లు కదా అని మీరు అనుకోవచ్చు. సిల్క్ స్మిత ఆ రాధాకృష్ణని నమ్మి ఆస్తులన్నీ వాడి మాటలు నమ్మి వాడి పేరు మీదే కొనుక్కుంది. స్థలాలు, ఇల్లు, కాంప్లెక్స్లు అన్నీ రాధాకృష్ణ పేరు మీదనే ఉంటాయి. అంతలా మాయాజాలం చేశాడు ఈ ఆర్ఎంపీ డాక్టర్ రాధాకృష్ణ. నిన్ను ఇంట్లో ఉంచుకోవాలంటే నువ్వు ఏదో ఒక సినిమాలు నటించాలి. సినిమా అవకాశాలు రాలేదు కాబట్టి బ్లూ ఫిలిమ్స్ అయినా సరే నువ్వు చేయాల్సిందే అని బలవంతంగా ఆ బి గ్రేడ్ ఇండస్ట్రీకి సిల్క్ స్మితని మళ్లించాడు. ఇంట్లో కుక్క కంటే హీనంగా చూశారు. సిల్క్ స్మిత డబ్బు పెట్టి కొన్న ఇంట్లో సిల్క్ స్మితనే ఇంట్లో ఉండి అన్నం తినాలి అంటే బ్లూ ఫిలిమ్స్లో యాక్ట్ చేయాలి. మనసు చంపుకొని సినిమాలు చేసింది. మోసపోయాను అని గ్రహించింది. ఆ బాధ భరించలేక మందుకు బానిసైంది. చివరికి ఈ రాధాకృష్ణ కొడుకు కూడా సిల్క్ స్మిత మీద కన్నేసి ఎక్కడో టచ్ చేయాలని టచ్ చేసి, నువ్వు ఈరోజు రాత్రికి నాకు కావాలి, ఎంతోమందికి పడక సుఖం ఇచ్చావు, నాకు కూడా పడక సుఖం ఇవ్వు అని తల్లి వరసైన సిల్క్ స్మితని కొడుకు వరసైన రాధాకృష్ణ కొడుకు అడిగాడు. చెంప పగలగొట్టింది. నీకు నేను అమ్మను అవుతానని తెలుసా అని చెబుతూ. మొత్తానికి ఇక ఆ బ్లూ ఫిలిమ్స్, ఎఫ్ఐఆర్స్, డ్రింకింగ్ బాధ భరించలేక ఓ రోజు సూసైడ్ లెటర్ రాసేసి చనిపోయింది. కట్ చేస్తే కొంతకాలం తర్వాత ఈ రాధాకృష్ణ కూడా కుక్క చావు చచ్చాడు. ఆ కన్న కొడుకు తన్ని తరివేశాడు. ఓ గుడిసెలో ఉంటూ పక్షవాతం వచ్చి చనిపోయాడు ఈ రాధాకృష్ణ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.